రష్యా ఏంటంటే యాంటీ మిసైల్ సిస్టమ్ అంటే వాయు రక్షణ వ్యవస్థ ఒకటి తయారు చేసుకుంది. దాని పేరే S-400 అది మనం తెచ్చుకున్నాం. S-400 ట్రయంఫ్ దాని పేరు. దాన్ని మనం భారతదేశం ఒక పేరు పెట్టుకుంటుంది. ఏ ఆయుధం తెచ్చుకున్నా ఒక పేరు. ఇప్పుడు INS గోర్షకోవ్ అని ఒక షిప్ మనం తెచ్చుకున్నాం. దాన్ని బాగా చేసుకుని INS విక్రమాదిత్య పేరు పెట్టుకున్నాం. అలాగే ఒక ట్యాంక్ తెచ్చుకుని దానికి INS భీష్మ అని పేరు పెట్టుకున్నాం. అలాగే S-400కి సుదర్శన్ చక్రం అని పేరు పెట్టుకున్నాం. ఈ S-400, S-100, S-200, S-300, S-400 అనమాట. ఇంకా ఫర్దర్ టెక్నాలజీ 5th జన్ వస్తుంది S-500. ఈ S-400 ఏంటంటే దాంట్లో ఏమీ లేదండి, బ్యాటరీస్ ఉంటాయి. ఇందులో రాడార్ వ్యవస్థ ఉంటుంది. 1000 కిలోమీటర్ల పరిధిలో గుర్తించడానికి శత్రువుల కదలికల్ని ఒకటి రాడార్ గుర్తించిన వెంటనే 400 కిలోమీటర్ల పరిధిలో దేన్నైనా మ్యాక్ 20 స్పీడ్ తోటి వెళ్ళి కూల్చేస్తారన్నమాట. దీనికి ఒక లెవెల్ బ్యాటరీస్ ఉంటాయి అనమాట, మిసైల్స్ ఉంటాయి. ఒక 5-6 రకాల మిసైల్స్ లేడ్ ఉంటాయి అనమాట. ఇది వివిధ ఎత్తులు అనమాట. అది S-400. దీన్ని దాటుకుని ప్రపంచంలో ఈవెన్ అమెరికన్ 5th జనరేషన్ బాంబర్స్ F-22, F-35 ర్యాప్టర్ కూడా మన భారతదేశం కదా ప్రపంచంలో పనిచేయ అంత శక్తివంతంది S-400. ఇప్పుడు భారతీయులు ప్రపంచం చూసింది అసలు S-400 అనేది బిగ్గెస్ట్ ట్రెండింగ్. అబ్బాయి ఏమి రక్షించింది, రష్యాకు రుణపడి ఉంటామని భారతీయులు రష్యా జిందాబాద్, పుతిన్ జిందాబాద్ అన్న మనసులో అనుకున్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిపోర్ట్ ఏంటంటే రష్యా ఇప్పుడు S-500 కూడా తయారు చేస్తుంది. దానికంటే అత్యాధునికం అనమాట ఫర్దర్ అన్ని టెక్నాలజీలతో. ఈ S-500ని ఇప్పుడు భారతదేశం చైనా లాంటి దేశాలకు కాదు, ఇండియాకి ఆఫర్ చేసింది. మీకు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్ మామూలు ఆఫర్ కాదండి. ఈ S-500ని మీ దేశంలోనే తయారు చేస్తాం కూడా. చూడండి ఎంత బిగ్గెస్ట్ ఆఫర్. రష్యాకి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే డబ్బులు వ్యాపారం అనేది దాన్ని చూడకండి. వ్యాపారం ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఎవరికి ఎవరో. ఇప్పుడు ఇదే ఆఫర్ చైనాకి ఎందుకు ఇవ్వదు. ఇండియాకే అంటే S-400 అద్భుతం. ఆల్రెడీ 3 తెచ్చుకున్నాం, ఇంకా 2 రావాల్సి ఉంది. ఇంకో సంవత్సరంలోపు వస్తాయి. 5 బ్యాటరీలు అయితే $5.3 బిలియన్. ఇదే సమయంలో రష్యా S-500 కూడా ఇస్తాం, అది కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. S-500 మీ దేశంలోనే తయారు చేస్తాం, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తామంటుంది. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశాన్ని రక్షణని మరో స్థాయికి తీసుకుపోతుంది. ఇండియా కూడా S-500 లాంటివి, S-400 లాంటి మిసైల్ని స్వదేశీ పరిజ్ఞానంతో కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు అది టెక్నాలజీ ఇండియాలో తయారు చేస్తే ఆ టెక్నాలజీ కూడా మనకు అవసరం. ఇప్పుడు హాల్లో సుఖోయిల్ తయారు చేసింది, దీంతో ఆమ్కా తయారు చేసింది 5th జనరేషన్. ఇప్పుడు S-400ని S-500 టెక్నాలజీ వస్తే మనం భవిష్యత్తులో తయారు చేసుకుంటాం. గ్యారంటీ ఇండియా ఈ ఆఫర్ని పరిగణిస్తుంది, కంపల్సరీ తీసుకుంటుంది.